అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సీజ్ ద షిప్. ఎందుకు అనంటే కాకినాడ పోర్టుకి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి పశ్చిమ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్ పనామాను సీజ్ చేసే విషయంలో ఈ మాట వాడారు. అయితే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కాకినాడ పోర్టుకు వచ్చేసి సీజ్ ద షిప్ అంటే షిప్ని సీజ్ చేసేస్తారా? వాళ్ళకంటే అధికారాలు లేవా? అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి వెళ్తే అక్కడ ఒక లోకల్ ఎమ్మెల్యేని పట్టుకుని అలా మాట్లాడుతున్నారు. అక్కడ అసలు ఎమ్మెల్యేకి ఆ అధికారం ఉందా? ఇన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే భయ్య, ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఒకే ఒక విషయం. ఇక్కడ ఎవరి పరిధులు ఏంటి అన్నది మనం గమనిస్తే, ముఖ్యంగా ఈ చట్టాలు అనేవి ప్రాంతీయ చట్టాలు, జాతీయ చట్టాలు, దేశీయ చట్టాలు, అంతర్జాతీయ చట్టాలు. ముఖ్యంగా ఈ అక్రమ రవాణా ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో అది ప్రాంతీయ చట్టాలకు లోబడి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఒక పేదవాడికి ఇచ్చేటటువంటి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించకపోతే అది ప్రాంతీయ చట్టం కిందకే వస్తుంది. ఎందుకనంటే మన ఆంధ్రప్రదేశ్లో అది తప్పు కాబట్టి. ఇది ప్రాంతీయ చట్టం కిందకు వస్తుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దీన్ని అక్రమంగా తరలించకపోతున్నటువంటి రేషన్ రైస్ ఏవైతే ఉన్నదో దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటివరకు గత సంవత్సరం కానివ్వండి, గత 5 సంవత్సరాల నుంచి కానివ్వండి, విచ్చలవిడిగా ఆ అక్రమ రైసు కొనసాగుతూ ఉందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక విషయం, మన ప్రాంతీయ చట్టాలకు లోబడి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, ఈ పేదవాడు రైసు అక్రమంగా రవాణా అవుతుంది అని. కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి కాకినాడ పోర్టుకు వెళ్ళడం ఇదే మొట్టమొదటిసారి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు 5 ఉండేవారు. 5 మీకు తెలుసా? 5 ఉప ముఖ్యమంత్రులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 5 ఉప ముఖ్యమంత్రులు కలిసి పేదలకు లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ఏమైనా చేశారా? చేయలేదు కదా. అసలు ఆ 5 ఉప ముఖ్యమంత్రుల పేర్లే మనకు తెలియదు. అటువంటి ఉప ముఖ్యమంత్రి మనల్ని అందరికీ మంచి చేద్దామని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి చేద్దామని అతను ఎక్కడో అమరావతిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నేరుగా రాజమండ్రి రావడం, రాజమండ్రి నుంచి ఇక్కడికి రోడ్డు ప్రయాణం చేయడం, రోడ్డు ప్రయాణం నుంచి మళ్ళీ సముద్రంలో గంట ప్రయాణం చేయడం, గంట ప్రయాణం అయిపోయిన తర్వాత అక్కడ నౌక దగ్గరికి వెళ్ళడం, అక్కడ అధికారులు చెప్పినటువంటి మాటలు వినడం, ఇక్కడ ఏదైతే అక్రమ రవాణా అవుతుందో ఆ రైస్ని చూడడం, దాన్ని సీజ్ ద షిప్ అనడం, ఇవన్నీ జరిగాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో సీజ్ ద షిప్ అంటే షిప్ని షీజ్ చేసేమని కాదు, షిప్లో ఉన్న సరుకుని షీజ్ చేయమని. అది షీజ్ చేస్తే మనకి తెలుస్తుంది కదా, ఎవరైతే ఈ రేషన్ బియ్యాన్ని అక్రమ దందాగా చేస్తున్నారో వాళ్ళని అరికట్టవచ్చు కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం లేవనెత్తారు, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. అయితే అధికారులు అందరూ మల్లగుల్లాలు పడిపోతున్నారు. ఈ అధికారులు ఇప్పుడు అరే పవన్ కళ్యాణ్ గారి పరిధిలోకి ఇది ఎలా వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి పరిధిలోకి రాదు కదా, కస్టమ్స్ ఆఫీసర్లు వీళ్ళు చేయాలి, కస్టమ్ ఆఫీసర్లు వచ్చే కదా ఒక షిప్ని సీజ్ చేయడం జరుగుతుంది, ఏదైతే అక్రమ రవాణా జరుగుతుందో అదంతా కూడా కస్టమ్ అధికారులు పరిధిలోకి వస్తుంది కదా. ఇట్లా రకరకాల మాటలు వినబడుతున్నాయి. ఒక్క మాట, ఇప్పటి వరకు అధికారులు మల్లగుల్లాలు పడ్డానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు అనంటే, సాక్షాత్తు ఒక ఉప ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి పోర్టుకి వెళ్ళి ఇట్లా ఎప్పుడు కూడా బియ్యాన్ని సీజ్ చేసిన సందర్భాలు లేవు, ఒక కార్గో నౌకని సీజ్ చేసిన సందర్భాలు లేవు. ఒక ఉప ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంటో లేదు, విజిలెన్స్ డిపార్ట్మెంటో లేదో కస్టమ్స్ డిపార్ట్మెంటో చేయాల్సిన పని ఎప్పుడు ఏ ఉప ముఖ్యమంత్రి కూడా చేయలేదు. తను ఇనిషియేటివ్గా తీసుకుని వెళ్ళిన సందర్భాలు లేవు. ఇప్పటి వరకు ఉన్నటువంటి 5 ఉప ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ పేర్లే మనకు పూర్తిగా తెలియదు. అట్లాంటి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉండి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్నుముకగా ఉన్నారో అటువంటి ఉప ముఖ్యమంత్రి కాకినాడ వచ్చి కాకినాడలో ఉన్నటువంటి కార్గో షిప్లో ఉన్నటువంటి ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ ద షిప్ అని అంటే ప్రతి ఒక్కరికి చాలా కామెడీగా ఉంది. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా? సీజ్ ద షిప్ అని వేస్తే వెంటనే పోలీసులు వచ్చి చేసేయడానికి అవుతుంది. కామెడీ కాదు భయ్య, ఇది నిజంగానే అవుతుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి తన బాధను, అంటే ఈ అక్రమ రవాణా పేదలకు చెందాల్సిందంతా అక్రమంగా విదేశాలకు తరలిపోతుంది అనేసి అతను సీజ్ ద షిప్ అని అనడంలో అర్థం ఏంటి అని అంటే, అందులో ఉన్న సరుకును సీజ్ చేయమని. ఇప్పుడు ఇది ఎక్కడితో అయిపోదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేసుకున్నారు. అసలు మన పరిధిలో ఏంటి? ఇటువంటి అక్రమ రవాణా జరుగుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంతా చూస్తూ ఊరుకోవాలా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా 6,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కరోనా టైంలో కూడా అమ్మేసుకున్నారు కదా. అప్పుడు కూడా ఇలాగే దాటి వెళ్ళిపోయింది కదా. మరి దాటి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ప్రభుత్వం చూస్తూ ఆ ప్రభుత్వమే కదా అమ్ముకుంది. అటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమీ చేయలేమా? ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు మన ప్రభుత్వంలో కూడా జరుగుతుంది అని అంటే మనం కూడా ఏమీ చేయలేమా? మన పరిధులు ఏంటి? అసలు మనం చేయాల్సిందే ఏంటి? ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో జరుగుతాయి. ఇక్కడ ఒక విషయం చెప్పనా,
కస్టమ్స్ ఆఫీసర్ అనేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో చేస్తారు. ఇప్పటి వరకు ఇటువంటి స్మగ్లింగ్ బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి వచ్చి పట్టుకోవడం అనేది జరగలే. ఫస్ట్ పాయింట్. రెండవది, అక్కడ ఉన్న అధికారులను ఆదేశించలేదు. ఆదేశించకపోవడంతో వాళ్ళ అధికార పరిధులు ఎంతవరకు ఉన్నాయి, సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తే మేము చేసేయాలా, కస్టమ్స్ ఆఫీసర్లు వస్తే వాళ్ళు చేయాలా, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది అనేది వాళ్ళు కూడా మల్లగులాలు పడుతున్నారు. ఎందుకనంటే 1997 సంవత్సరంలో కాకినాడ పోర్టుని ప్రారంభించడం గవర్నమెంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఎగుమతులన్నీ జరుగుతున్నాయి. కొన్ని వేల మెట్రిక్ టన్నులు ఖనిజాలు ఎగుమతి జరుగుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం, ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాం, బొగ్గుని దిగుమతి చేస్తున్నాం, ఎగుమతి చేస్తున్నాం. ఇట్లాంటివి ఎన్నో జరిగాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఇటువంటి పోర్టుకి వెళ్ళడం జరిగింది. పోర్టుకు వెళ్ళి అక్రమంగా రవాణా అవుతున్నాయి వాటిని సీజ్ చేయడం జరిగింది. కానీ ఇది ఎవరి పరిధిలోకి వస్తుంది, ఏం జరుగుతుంది? ఆ స్టెల్లా షిప్ ఇప్పుడు వచ్చి ఏమీ చేయలేకపోయారు భయ్యా, కామెడీగా మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే ఒక విషయం, ఏదైనా మనం యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కత్తి తీసుకోవాలి, డాల్ తీసుకోవాలి, మనకు కావాల్సిన కౌజార్లు తీసుకోవాలి, ఇవన్నీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవేమీ తీసుకోకుండా యుద్ధం చేయడానికి వెళ్ళారు తాత్కాలికంగా. ఏంటి అనంటే మన పరిధులు ఏంటి, ఎలా మనం ఆపగలం, ఎంతమంది ఉన్నారు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే అంతకు ముందే మొన్నటికి మొన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అక్కడికి వెళ్ళడం, ఆ రైస్ని సీజ్ చేయడం, మళ్ళా ఇంత భారీ ఎత్తున రైసు మళ్ళా అక్రమంగా రవాణా అవుతుందని తెలుసుకుని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ సీజ్ ద షిప్ అనే మాటని చాలా బాగా వైరల్ చేస్తున్నారు మిడిమిడి జ్ఞానంతో. ఇప్పుడు ఈరోజు జరిగేది ఏంటి అనంటే మన ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారితో అలాగే మిగిలిన మంత్రులతో క్యాబినెట్ మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్లో మనకున్న అధికారాలు ఏంటి, ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా మనం చూస్తూ ఊరుకున్నాం, అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ పనులన్నీ మనం చూస్తూ ఊరుకోవాలా, ఇంత అక్రమంగా తరలిపోతున్నప్పుడు ఎందుకు మనం అధికారాలని ఉపయోగించుకోలేకపోతున్నాము అనేది ఇవన్నీ కూడా ఈరోజు చర్చిస్తారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు మీద దృష్టి పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే మన కృష్ణవరం పోర్టు ఉంది, చాలా తక్కువ, అంటే 30,000 క్వింటాలు కానివ్వండి, 30,000 మెట్రిక్ టన్నులు కానివ్వండి, ఇలా చాలా తక్కువగా బియ్యం ఎక్స్పోర్ట్ అయ్యాయి. అలాగే మిగిలిన పోర్టు వైజాగ్ పోర్టు, ఇంకా మిగిలిన పోర్టులన్నీ చూస్తే చాలా తక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యాయి ఇతర దేశాలకి. మరి కాకినాడ అయితే 1,60,00,000 మెట్రిక్ టన్నులు రామారామి ఎంతో నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. 1,60,00,000 వరకు మెట్రిక్ టన్నులు వెళ్ళిపోయింది అని అంటే 48,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. ఒక కాకినాడ పోర్టు మీదే మరి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కూటమి ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టింది అని అంటే మిగిలిన పోర్టులన్నింటిలో కూడా చాలా ఎక్కువగా, ఇప్పుడు కృష్ణవరం పోర్టు ఉంది, అది 38,000 మెట్రిక్ టన్నులు ఎంతో ఎక్స్పోర్ట్ అయింది. అలాగే వైజాగ్ కూడా చాలా తక్కువ అయింది. కాకినాడ ఒకటే వచ్చి 1,60,00,000 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు అన్ని వేల కోట్ల రూపాయలు, అంటే ఒక 48,000 కోట్ల రూపాయల బియ్యాన్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. అందుకని ఇక్కడ దృష్టి పెట్టారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అని అంటే రేషన్ బియ్యాన్ని ఇంటికి పంపిస్తున్నాం అనేసి రేషన్ వ్యాన్లు కొనడం, ఆ రేషన్ వ్యాన్ల ద్వారా అక్రమంగా బియ్యాన్ని తరలించడం, ఇట్లా జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అధికారాలు ఎవరి పరిధిలో ఎంత. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పోర్టుకి వెళ్ళి సీజ్ చేసిన సందర్భాలు లేవు కాబట్టి ఎవరి పరిధులు ఏంటి, ఎవరి పరిధిలోకి ఈ అధికారాలు వస్తాయి అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అర్థమైందా? అయితే ఈరోజు ఎవరి పరిధిలోకి ఏం వస్తాయి అనేది మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ వేసుకుని, అలాగే ఇక్కడ ఇంకొక విషయం, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఎక్కడితో వదిలేయరు. ఎందుకు వదిలేరో కూడా నేను చెప్తా. తను ఇటువంటి అన్నింటిని కూడా కట్టడి చేయడానికి వచ్చాను అనేసి తను ఎన్నో సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మోడీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి, అలాగే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి మరి ఈ విషయాన్ని పెద్ద విషయం చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి, ఏ ఉప ముఖ్యమంత్రి చేయనటువంటి పనులన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ నుంచి వేరే పాయింట్కి నేను వెళ్తున్నా. విజయవాడలో మొన్న భారీ వర్షాలు వచ్చాయి. అలాగే ఆ భారీ వర్షాలకి అదే అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే కానివ్వండి బాధితుల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడైనా వాళ్ళకి ఫుడ్ అందించిన సందర్భాలు ఉన్నాయా? మిగిలిన డిపార్ట్మెంట్లన్నింటినీ ఏకం చేసుకుని వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన వచ్చిందా? అలాగే బుడవేరు వాగుకి గండి పడ్డప్పుడు సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి అక్కడ ఉండి ఆ గండిలు పూడ్చడం, నైట్ అంతా ఆ హోరిన వానల్లో
అంతకుముందు ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగిందా? అయ్యో, అంతకుముందు ప్రభుత్వంలో ఇటువంటి తుఫాన్లు రాలేదు కదండి, ఇటువంటి వరదలు రాలేదు కదండి అని అంటే, అటువంటి వరదలు రాకపోయినా కొన్ని వరదలన్నా వచ్చాయి. అప్పుడైనా ఎవరికైనా బాధితులకి కనీసం పులిహోర పొట్లాలు అందాయా? ఎవరికైతే పులిహోర పొట్లాలు కానివ్వండి, తినడానికి తిండి లేదని అలమటించే వాళ్ళకి కానివ్వండి, టెక్నాలజీని ఉపయోగించి మన చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ల సహాయం ఉపయోగించి అందించిన సందర్భాలు ఉన్నాయి. మరి గత ప్రభుత్వానికి ఈ ఆలోచన ఎందుకు రాలేదు? టెక్నాలజీని వాడాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఐటీ మినిస్టర్ అయితే కోడిగుడ్లకి అక్కడ ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయి, గుడ్లకి ఎన్ని ఎంట్రుకలు పీకొచ్చు, అసలు కోడి గుడ్డు ముందు నుంచి పెడుతుందా వెనక నుంచి పెడుతుందా అని మాట్లాడడానికే. మరి ఐటీ మినిస్టర్ అన్న తర్వాత ఎలాంటి పనులు చేయాలి, ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించాలి, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు టెక్నాలజీని ఉపయోగించి బాధితులకు ఏ విధంగా సహాయం చేయాలి, ఒకరు కూడా చూడలేదు కదా. మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్న ఎందుకు వేస్తున్నారు? వచ్చి 5 నుంచి 6 నెలలు కాలేదు, రోడ్లు పొడుస్తున్నారు, బాధితులకు కావాల్సినవి ఏమన్నా ఉంటే అందిస్తున్నారు, లబ్ధిదారులకు కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నారు. ఎవరికైతే రాలేదో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైనా రోడ్డు మీద నిలబడి ఉంటే తను వెళ్ళినప్పుడు కారు ఆపి దిగి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో తెలుసుకుని అది అక్కడికక్కడ పరిష్కారం జరుగుతుంది కదా. మరి అంతకుముందు ఉన్న ఉప ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేకపోయారు? నేను వైద్యం చేయాలి మహాప్రభు, నాకు మాస్కులు ఇవ్వండి, మాస్కులు ఇస్తే మేము మిగిలిన ఆ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము వైద్యం చేస్తామని చెప్పిన డాక్టర్ని మెంటల్ టార్చర్ పెట్టి చంపేశారే. మరి ఇటువంటి అన్నీ కూడా మనకు గుర్తు లేకుండా మంచి పని చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీదకి బళ్ళితో రాళ్ళని తోలడం ఎంతవరకు సమంజసం? అది ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం, నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారులే అని హ్యాపీగా అమరావతిలో కూర్చుని ఉండొచ్చు. తనకి ఇంకా ఎన్నో సినిమాలు మిగిలిపోయాయి, హరిహర వీరమలు కానివ్వండి, ఓజీ కానివ్వండి, వీటన్నిటిని పక్కన పెట్టేశాడు. అతను డబ్బులు వచ్చాయని పక్కన పెట్టాడు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చున్న వాళ్ళు రాజకీయ నాయకులను ఎంతమందిని మనం చూడలేదు. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆఖరికి కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలియని ఇరిగేషన్ మినిస్టర్ని కూడా మనం పోషించాం, మనం ట్యాక్సులు కట్టాం. మనం అతనికి తెలియదే అయ్యో అని నవ్వుకున్నాం తప్ప మనం ఏమన్నా చేయగలిగామా? మన చేతిలో అధికారం లేదు. కానీ అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉన్నాయి అని చాలామంది మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఏ దేవుడు రచించలేదు, మనమే తయారు చేసుకున్నాం. ఏ దేశానికి లోబడినటువంటి చట్టాలు ఆ దేశానికి ఉంటాయి. ఆ దేశానికి ఉన్నటువంటి చట్టాలను ఐక్యరాజ్య సమితిలో గౌరవించుకుంటారు. ఐక్యరాజ్య సమితి గౌరవించుకున్న తర్వాత ఆ దేశానికి లోబడి పనులు చేయాల్సి ఉంటుంది మిగిలిన దేశాలు కూడా. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు అమెరికాలో పనిచేయవు. ఎందుకనంటే మనం రైట్ సైడ్ కూర్చొని డ్రైవ్ చేస్తాం కారులో కూర్చున్నప్పుడు, అమెరికాలో లెఫ్ట్ సైడ్ కూర్చొని డ్రైవ్ చేస్తారు. మన చట్టాలు అక్కడ పనిచేయవు. అరే మేము ఇండియాలో డ్రైవ్ చేసి వచ్చామంటే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. అక్కడ మనం కార్ డ్రైవ్ చేయాలంటే, ఒక బైక్ మీద వెళ్ళాలి అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ కావాలి. మరి చట్టాలే అక్కడికక్కడ మారిపోతున్నప్పుడు మరి అంతర్జాతీయ సముద్ర చట్టాలకు లోబడి పవన్ కళ్యాణ్ గారు లేదా ప్రభుత్వాలు చేయవా? క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని అట్లాగే శాసనసభల్లోనూ చట్టసభల్లోనూ చట్టాలు చేసేసి మనం చేయాల్సిన అధికారాలన్నీ మన చేతుల్లోనే ఉన్నాయని గత ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చట్టాలు చేయలేదా? తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోలేదా? మరి రేషన్ బియ్యం ఎవరైతే దండిగా వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ పీచం అణచలేదా? ఎందుకు అణచలేదు? వాళ్ళందరికీ చాలా తెలివి తక్కువ వాళ్ళని మీరు అనుకోవద్దు. షీజ్ ద షిప్ అనేశారు. అక్కడ ఆ పరిధిలో ఉండవు కదా, కస్టమ్స్ ఆఫీసర్లు చేయాలి. కస్టమ్స్ ఆఫీసర్లు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు? నరేంద్ర మోడీ గారి దగ్గర ఈ ఇష్యూ పెట్టారంటే అక్కడ చట్టాలు మార్చుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు షీజ్ ద షిప్ అని అనగానే అది న్యాయస్థానాల ఆధీనంలో ఉంటుంది కదా, అడ్మిరాలిటీ న్యాయస్థానం ఆధీనంలో అది పిటిషన్ వేయాల్సి ఉంటుంది కదా. మరి ఎలా అయిపోతుంది? ఇటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా పక్కన పెట్టండి. వీటన్నిటికీ కూడా మన రాష్ట్రంలో ఇది అమరావతిలో అడ్మిరాలిటీ న్యాయస్థానం హైకోర్టులో ఉంటుంది. హైకోర్టు ప్రభుత్వం అరే రేషన్ బియ్యం పక్కకి వెళ్ళిపోతున్నాయి కదా, పర్వాలేదు అని వదిలేస్తుందా? వదలదు కదా. ఎందుకు వదులుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి న్యాయాన్ని ఇవ్వడానికే కదా న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు కూడా దానికే కదా పనిచేస్తాయి. అడ్మిరాలిటీ న్యాయస్థానంలో అసలు ఇటువంటి దీనికి సంబంధించినటువంటి ఈ నౌక సీజ్ చేయాలంటే దీనికి సంబంధించినటువంటి అధికారాలు ఉన్నాయా, అది తీసుకుంటుందా అనే డౌట్లు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరుడికి ఎవరికైనా నష్టం జరుగుతుంది అని అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయస్థానాలు, ఆ దేశానికి సంబంధించినటువంటి న్యాయస్థానాలు సుమోటోగా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే మనిషికి లోబడి లేదా మానవత్వానికి లోబడి లేదా ఆంధ్రదేశం లేదా భారతదేశం ప్రజలకు లోబడి న్యాయస్థానాలు పనిచేస్తాయి. వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయాన్ని అందివ్వడానికి పనిచేస్తాయి. చట్టాలు కూడా మనం చేసుకున్నవే, ఎవరో బ్రహ్మదేవుడు వచ్చి ఇక్కడ రాయలేదు. చట్టాలు కావలిస్తే మారుస్తారు.
పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ నౌకని సీజ్ చేయలేదు, హాహాహా నవ్వుతున్నారు. నౌకని సీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే, మీరన్నట్టు లేదా అక్కడ అధికారులు అనుకున్నట్టు మన పరిధిలోకి వస్తుందా, లేదు ఇంకా ఎవరైనా రావాలా, అసలు ఏం చేయాలి అని మల్లగుల్లాలు పడడానికి ఇది న్యాయస్థానం, అడ్మిరాలిటీ న్యాయస్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి న్యాయస్థానం స్వీకరిస్తుంది. ఇన్ని ఆలోచనలు ఉంటాయి. అందుకని ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారు భేటీ అవుతున్నారు. ఇది ఓన్లీ ఒక్క అడుగు మాత్రమే. ఇంకా ముందు చాలా అడుగులు ముందుకేయాల్సి ఉంటుంది. ఇట్లా ఇనిషియేటివ్గా తీసుకుని పనిచేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రికి మన అందరం కూడా సపోర్ట్ చేయాల్సింది పోయి, ఎందుకు ఈ సోషల్ మీడియాలో, మనకి సోషల్ మీడియా ఉంది, మనకు ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో మనం విపరీతంగా ట్రోల్స్ చేయొచ్చు అని అంటే అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఎందుకనంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇక్కడ కాకినాడ పోర్టుకి రావాల్సి వచ్చి అతను ఇట్లా తరలిపోతున్న బియ్యాన్ని చేయాల్సిన అవసరంలా, హ్యాపీగా తను ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. మోడీ గారి దగ్గర మంచి పేరు ఉంది. మొన్నే మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళొచ్చారు, 175 స్థానాలు ఎన్నో కానీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు తమిళనాడు కూడా వస్తుంది, అందులో కూడా తను క్యాంపెయిన్ చేస్తారు. బిందాస్గా కూర్చోవచ్చు. ఆడిందాట పాడింది పాట. మిగిలిన ప్రభుత్వాలు చేసినట్టు, పోయిన ప్రభుత్వం చేసినట్టు ఆడిందాట పాడింది పాట కింద కూర్చోవాలనంటే పవన్ కళ్యాణ్ గారు మనకేం చేయక్కర్లా. పాదయాత్ర చేశారు కదా అని మనం ఓట్లేసి గెలిపించలేదా? వారాహి యాత్ర చేసినట్టే నన్ను గెలిపించారు అని బిందాస్గా కూర్చోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు కూర్చోలేదు? మన కోసం, మన ఆంధ్ర రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అన్యాయాలన్నింటినీ వెలికితీసి ఒక ట్రాక్ మీద నిలబెట్టడానికి తను ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాస్త ఎంకరేజ్ చేయండి. మన ప్రయత్నం ఏంటి, అలాగే మన బాధ్యత ఏంటి అన్నది ఒకసారి గుర్తించండి. చాలామంది అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు వనమాడి కొండబాబు గారిని అక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఏమంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి, మీకు తెలీదా ఇట్లా అక్రమ రవాణా జరిగిపోతే మీరు ఆపొద్దా అని మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అధికారాలు ఉన్నాయా, అసలు ఒక ఎమ్మెల్యే ఆపేస్తాడా అని మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్పనా, శాసనసభలో అతి ముఖ్యమైన పని చట్టం తయారు చేయడం. ఈ శాసనసభ అతి ముఖ్యమైన పనే అది చట్టాలు తయారు చేయడం. భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్ ఆర్టికల్ 246 ద్వారా మరి ఈ జాబితా 2, జాబితా 3 అలాగే అన్ని అంశాలపై చట్టాలను రూపొందించడానికి ఎమ్మెల్యేలకు అధికారం ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలు ఎటువంటి చట్టాలన్నా చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? గత ప్రభుత్వాల్లో చేయలేదా? గత ప్రభుత్వాల్లో ఎన్నో చట్టాలను చేయలేదా? ఆ చట్టాల జాబితాలో అన్ని అంశాలపై కూడా చట్టాలు రూపొందించే అధికారం ఎమ్మెల్యేలకు ఉంటుంది. వాటిలో పోలీసులు, జైళ్లు, నీటిపారుదల, వ్యవసాయం, స్థానిక ప్రభుత్వాలు, ప్రజారోగ్యం, తీర్థయాత్రలు, ఇలా ఒకటేంటి ఎన్నో వాటి మీద చట్టాలు చేయొచ్చు. ఆ చట్టాలు చేసే అధికారం శాసనసభకు ఉంది. ఇప్పుడు చేయాల్సింది, చేయబోతున్నది ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో జరపాల్సింది, జరగబోయేది కూడా ఇదే జరుగుతుంది. చట్టాలు మార్చాలా క్యాబినెట్ మీటింగ్లో, అలాగే శాసనసభలో మారుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి బలం ఉంది శాసనసభలో, అలాగే పై స్థాయి సభల్లో ఉంది. చట్టాలను చేసి ఇక్కడ ఉన్న స్టెల్లాషిప్ని సీజ్ చేయాలి, సీజ్ ద షిప్ అనగానే అవలేదు అని దీని గురించి లేఖగా మాట్లాడడం ఆపండి. ఎందుకంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత సీజ్ ద షిప్ అంటే అది ఎవరు పరిధిలోకి వస్తుంది, మేము చెయ్యొచ్చా, అది కస్టమ్స్ ఆఫీసర్ చేతుల్లోకి వస్తుందా, అసలు మన చట్టాలు ఏం చెబుతున్నాయి, ఇట్లా కొన్ని ఆలోచనలు చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు ఉన్న అధికారాలు ఏంటి? ఇప్పుడు వచ్చి ఉప ముఖ్యమంత్రి వెళ్ళలేదు కదా, ఉప ముఖ్యమంత్రి ఇటువంటి యాక్షన్స్ తీసుకోలేదు కదా, ఉప ముఖ్యమంత్రి ఇటువంటి అక్రమ రవాణాలను అరికట్టడానికి ఎప్పుడూ వెళ్ళలేదు కదా, గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు కదా. కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చొని హ్యాపీగా బిందాస్గా ఎంజాయ్ చేశారు కదా అధికారాలని. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది చేయటం లేదు. అది చేయకుండా ప్రజలకు మంచి చేయాలని ప్రజల్లోకి వస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయాల్సింది పోయి ఎందుకు ట్రోల్స్ చేయడం? సపోర్ట్ చేస్తే ఇటువంటి ఇంకా ఎన్ని జరిగాయో అవన్నీ మన ముందుకు కళ్ళగట్టినట్టు చూపిస్తారు, మన కళ్ళకు కట్టినట్టు వస్తాయి. సినిమాలో వచ్చినట్టు ఇలా చేసుకుని షీజ్ ద షిప్ అని కానీ పోలీసులు వచ్చేసి ఇవన్నీ చేసేస్తారేమో అని పెద్ద ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఈ సినిమా అనుకున్నారా? ఇట్లా భయ్యా సినిమా అనుకునేలా ఉంటే తను కూడా ఇంచుమించుగా ఒక 40-80 బౌన్సర్లను తీసుకొని బిల్డప్ చేయాలని అనుకుంటే తను కూడా చాలా బలగాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. ఆ రోజు షిప్లో పవన్ కళ్యాణ్ గారు షిప్ దగ్గర, స్టెల్లా షిప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బోట్లో ఎంతమంది ఉన్నారు? పోలీసులు 4-5 ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మీడియా ప్రతినిధులు, వాళ్ళు వీళ్ళే ఉన్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తిరుగుతున్నారు తను. ఇప్పుడు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ విభాగాల దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రాణానికి ముప్పు వాటిల్లబోతుంది అన్న వార్తలు కూడా మనం చూస్తున్నాము, చదువుతున్నాము, వింటున్నాము. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇటువంటి పనులు చేస్తున్న వ్యక్తిని మనం కాస్త ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా ట్రోల్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. గత ప్రభుత్వాలు చేసాయి కదా, ట్రోల్ చేసిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి జైల్లో వేయడం,
వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇబ్బందులు పెట్టడం, వాళ్ళకి పనులు జరగనివ్వకుండా చేయడం. మరి ఇవన్నీ మీరు చూసినప్పుడు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మనకి ఏ చట్టాలు లోబడి ఉన్నాయి, అసలు ఏ చట్టాలకు లోబడి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్నారు, అసలు ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ఇంతలా చేస్తున్నాడే, అసలు ఏం జరుగుతుంది, మరి ఇంత మంచి పని చేస్తున్నప్పుడు మనకే కదా మంచి చేస్తున్నాడని మీరు ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని టారిఫ్ చేసుకోండి. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ ఏం మంచి ఏది చెడు ఉందో ఒకసారి ఆలోచించండి. మనం వేసిన ఓటు విలువ లేకుండా పోలేదని హ్యాపీగా ఫీల్ అవ్వండి. షీజ్ ద షిప్ అనే ప్రశ్నకి, ఈ మాటకి మీ అందరికీ కూడా జవాబు దొరికిందని అనుకుంటున్నాను. లేదు, జవాబు దొరకలేదు అనుకుంటే కామెంట్స్ రూపంలో కింద పెట్టండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.